ఏంటండి శివారెడ్డి గారు ఎక్కడ ఉంటారు మీరు? యాక్చువల్గా అయితే హైదరాబాద్లో ఉంటాను. మాది దుబ్బాక, ఇక్కడ సిద్దిపేట దగ్గర దుబ్బాకే, ఈ సిద్దిపేట దగ్గర. ఇక్కడ దుబ్బాకే. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. ఎలక్షన్స్ సంబంధించి పొలిటికల్గా ఎట్లా ఉందనుకుంటున్నారు మెదక్ పార్లమెంట్లో? మీకు ఎక్కడ ఇప్పుడైతే మెదక్ పార్లమెంట్లో మాత్రం రఘునందన్ వస్తాడు 100%. ఇక్కడ మెదక్ అంటే టీఆర్ఎస్ కేసీఆర్ అది రాష్ట్రం అండి. ఇప్పుడు దేశం గురించి ఆలోచించుకోవాలంటే మనకు మోడీ ముఖ్యమంత్రి. మనకు కావాల్సింది బీజేపీ ఫైనల్గా. మెదక్ లాంటి ఏరియాలో ఎక్కడైనా సరే, కేసీఆర్ సొంత జిల్లా ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే సిద్దిపేట లాంటి ఏరియా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మాత్రం, దేశ రాజకీయాల్లో మాత్రం మోడీ ఉండాలి. ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చింది, కానీ మొన్నటిదాకా తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగానే చేసింది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసింది. కానీ మనకు ఫైనల్గా కావాల్సింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి అక్కడ మోడీ ఉండడం మా ఉద్దేశం అండి. సాధ్యమవుతుంది అంటారా ఇక్కడ మెదక్ లాంటి ఏరియాలో కూడా బీజేపీ 100% అండి, 100%. మెదక్ కేసీఆర్ ప్రభావం, హరీష్ రావు ప్రభావం? ఇప్పుడు ప్రభావం ఓన్లీ కేసీఆర్కు లేదండి. కేసీఆర్కు మోడీకి అది ఇక్కడ జరిగేది. రాష్ట్ర ఎన్నికలు అయితేనేమో కేసీఆర్ మోడీ మిగతా పార్టీలు ఆలోచిస్తాం, కానీ రాష్ట్ర ఎన్నికలు కావు ఇవి, దేశ ఎన్నికలు. కాబట్టి దేశంలో ఎవరు మనకు ప్రధాని కావాలి దాని మీద మెయిన్ కాన్సెప్ట్ కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా సరే దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క యువత అందరూ బీజేపీకి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. అందుకని ఇలాంటి వ్యక్తి ప్రధాని కావాలనుకుంటున్నారు మరి? అది రాజీవ్ ఇప్పుడు వాళ్ళది మనం ఇప్పుడు 10 ఏళ్ల పాలన చూసినాం, మోడీ గారు 10 ఏళ్ల పాలన చూసినాం. 10 ఏళ్లలో మోడీ గారు చేసినంత డెవలప్మెంట్ 60 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేకపోయింది. అదైతే నిజం. కానీ తెలంగాణకి ఏం రాలేదు అనేటువంటిది ఆరోపణ కదా. తెలంగాణకు రాలేదు అంటే తెలంగాణకు రాకపోవడానికి కేసీఆర్ ఆన్సర్ ఇవ్వాలి. అది ఓకే, సెంటర్ నుంచి రాకపోవడానికి కేసీఆర్ ఆన్సర్ ఇవ్వాలి. అది కేసీఆర్ దానికి రెస్పాన్సిబిలిటీ. కేసీఆర్ తెచ్చుకోవాలి దాన్ని. ఆయనతో మంచిగా ఉండి తెచ్చుకోవడము కేసీఆర్ ఆలోచన ఉండాలి. అది 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మోడీ వస్తాడని నమ్మకం ఉందంటారా? రావాలి నమ్మకం అని కాదు. ఇప్పుడు ఈ భవిష్యత్ మన ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మన సెల్ఫ్ కోసం ఆలోచిస్తే మాత్రం అది ఏ పార్టీకి వేసినా ఓటేసినా ఎటుపోతుందనే తర్వాత విషయం. కానీ ఫ్యూచర్ మన పిల్లల కోసం, మన భవిష్యత్తు పిల్లల కోసం ఆలోచిస్తే మాత్రం కంపల్సరీ మోడీయే రావాలి. మోడీ వస్తేనే ఫ్యూచర్ భవిష్యత్తు దేశానికి ఉంది. మనమే కాదు, ఇక్కడ మన ఇండియన్ పౌరులే కాకుండా ఫారిన్లో ఉన్న ప్రతి ఒక్కరైనా సరే, అంటే ఎడ్యుకేటెడ్, ఎక్కువ ఎవరైతే ఎడ్యుకేటెడ్గా మంచిగా ఆలోచిస్తారో వాళ్ళందరూ మోడీ రావాలని కోరుకుంటున్నారు.